Hey there. Subscribe to my channel. And also press this bell icon. Hi viewers, welcome to me Paddu Life Skills. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని నేను ప్రతిరోజు కూడా దేవుణ్ణి కోరుకుంటాను. మన ఛానల్ ఇంకా గ్రో అవ్వాలని, నేను కూడా బాగుండాలని మీరందరూ కూడా కోరుకోండి. మన ఫ్యామిలీలోకి ఇంకా ఎవరైనా ఎంటర్ అవ్వకుండా ఉంటే, అంటే సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ సెలెక్ట్ చేసుకోండి. నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మన వీడియోని మొదటి నుండి చివరి వరకు తప్పనిసరిగా చూడండి. వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సరే, ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన వీడియో ఏంటంటే, విలేజ్లో, అంటే మా విలేజ్లో కిచెన్ గార్డెను ఏ విధంగా, ఇంటి దగ్గర స్థలం ఉంటే ఏ విధంగా కిచెన్ గార్డెన్ ఆర్గనైజ్ చేసుకుంటారో అది మీకు నేను ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మనం ఇక్కడ వీళ్ళ ఇంటి దగ్గరకు వచ్చాము. కిచెన్ గార్డెన్ అనేది నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇదిగో చూస్తున్నారు కదా, ఇది ఏంటంటే దొండ తీగ అనమాట. ఈ దొండ తీగకి ఈ విధంగా పందిరైతే వేశారు. అదిగో కింద ఉన్న ప్లేస్ చూడండి. ఈ కింద ఉన్న ప్లేస్ కూడా వేస్ట్గా పోకుండా ఆ కింద ఆ చివర ఒక మల్లెంటూ ఇక్కడ వంగ పాదులు అయితే పెట్టారు. సరే, ఇటు వెళ్దాం రండి. ఇదిగో ఇవి చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా వంగ పాదులు అనమాట. దీనికి ఏదో తెగులు వచ్చుంటే దానికి బూడిద చల్లారనమాట. ఆకుల పైన ఇలా బూడిద చల్లితే ఆ తెగులు అనేది పోతుందని చెప్పేసి ఈ విధంగా చల్లారు. అయితే ఈ వంగపాదులు పూత దశకు వచ్చినాయి అనమాట. ఈ వంగ మొక్కలు ఇవన్నీ కూడా చక్కగా వంగ మొక్కలు అనమాట. ఇది చూడండి, ఇక్కడ టమాటా వేసేసారు. ఇక్కడ ఇది ఈ టమాటా అనమాట. ఇవన్నీ కూడా కనకాంబరాల మొక్కలు ఇవన్నీ వేయటం అనేది జరిగింది. ఇక్కడ చిన్న ఏమో ఆవాల మొక్కలు అనమాట. అవి ఇక చూడండి, అక్కడ పచ్చిమిర్చి అది. అటువైపు కొంచెం మల్లెంట్లు ఉన్నాయి, అవన్నీ కూడా చూస్తున్నారు కదా, అవి బొప్పాయి మొక్కలు అనమాట. ఈ బొప్పాయి మొక్కలు మాకు చక్కగా ప్రతి ఇంట్లో ఉంటాయి. మా ఊర్లో అందరూ కూడా చక్కగా ఇళ్ళ దగ్గర పప్పాయి మొక్కలు పెంచుకొని చక్కగా పప్పాయి పచ్చికాయలేమో కూర వండుకుంటారు, పండుకాయలు చక్కగా తినేస్తారనమాట. చక్కగా కొనుక్కునే పని ఉండదు. అటు వెళ్దాం పదా. అది ఇవి చూడండి, ఇక్కడ ఈ పందిరి కింద ప్లేస్ ఉంటే ఇక్కడ కనకాంబరం మొక్కలు అనేది వేయటం జరిగింది. ఆ చివర ఒక మందార మొక్క వేశారు. ప్లస్ ఇదిగో ఇక్కడ చూసినట్లయితే ఇది కరివేపాకు. ఇది కరివేపాకు అనమాట. ఇది చూడండి, ఇది వామాకు అనమాట. ఇది వామాకు బజ్జీలు చాలా బాగుంటాయి, అసలు భలే ఉంటాయి అన్నమాట వామాకు బజ్జీలు. ఇగో చూడండి, ఇది కూడా ఒక ఔషధ మొక్క అనమాట. ఇక్కడ ఇది ఏదో పొన్నగంటాకు ఏదో, మొత్తానికి ఆకు పేరు నాకు అంతగా తెలీదు. అది కూడా మంచి ఔషధ మొక్క అనమాట. ఇది ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది దానిమ్మ. ఇదిగో వామాకు, ఇదిగో ఇక్కడ ఇంకా పెద్దది ఉందన్నమాట. ఇక్కడ కోసారు మొత్తం కూడా. ఇదిగో చూడండి, ఇదంతా అనమాట. ఇక్కడ అయితే కోసేసారు. ఇది దానిమ్మ మొక్క అనమాట. ఇది చక్కగా ఫ్రూట్స్, ఫ్లవర్స్, వెజిటబుల్స్ అన్నీ వేశారనమాట. ఇదిగో ఇదేమో నిమ్మ మొక్క అనమాట. బంతి, ఈ బంతిలో కూడా ఇది ఒక రకమైన బంతి అనమాట. దీన్ని మేము మా ఊర్లో జీలకర్ర బంతి అంటాము. ఇది చూడండి ఫ్లవర్ ఎలా ఉందో. ఇది ఇంకా ఇచ్చుతుంది, బాగా పెద్దది అవుతుంది. పెద్దదైతే బాగుంటుంది. అంటే ఈ చూడండి, ఇవి సన్నగా బాగా జీలకర్రలాగా ఉంటాయి. అందుకని చెప్పి మేము దీన్ని జీలకర్ర బంతి అంటాము. ఇగో ఇక్కడ చూడండి, ఇవి మేము గుండు బంతి అంటాము దీన్ని. ఈ బంతి పూలల్లో ఇవి మధ్యలో మాల కట్టి పెట్టుకుంటాం అన్నమాట. ఇక చూడండి, ఇక్కడ ఒక దానిమ్మ చెట్టు ఉంది. ఇటు చూడండి, కింద ఇక్కడ కూడా బంతి మొక్కలు, అక్కడ గుండు బంతి, మధ్యలో కొద్దిగా అక్కడక్కడ తోటకూర కూడా వేయటం అనేది జరిగింది. అక్కడ బొప్పాయి మొక్కలు, ఇవన్నీ కూడా బొప్పాయి మొక్కలు. దాని వెనక ఒక మునగ చెట్టు ఉంది. ఇక్కడ ఈ బొప్పాయి మొక్కలకి మునగ చెట్టుకుని
అల్లుకునే విధంగా ఈ చిక్కుడు చెట్టును అనేది పెట్టడం జరిగిందనమాట. అంటే కొంచెం ప్లేస్ కూడా వేస్ట్ చేయకుండా మనకి మొక్కలు అనేది ఇలా కిచెన్ గార్డెన్ అనేది ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఓకేనా. వీళ్ళింట్లో ఒక చిన్న పాప ఉంది. ఆ పాప కోసం నీళ్ళు ఇట్లా వాటర్ అనేది కాచి స్నానానికి కాస్తారనమాట ఈ పొయ్యి మీద. మా పల్లెటూరులో ఎక్కువ శాతం ఈ చలికాలం వచ్చిందంటే పొయ్యిల మీద చక్కగా నీళ్లు కాగబెట్టుకుంటూ ఉంటారు. అంతే. ఇగో చూడండి, ఇక్కడ మోటార్ వేసేసి బకెట్లకి వాటర్ పట్టుకుంటారనమాట పైపు ద్వారా. ఇక్కడ ఒక పప్పాయి మొక్క ఉంది చక్కగా. అటు అదిగో అది వేప చెట్టు ఉందన్నమాట. అటు వెళ్దాంరా. ఇక్కడ కాకర తీగ ఉంది. ఇదిగో చూడండి, ఇదేమో గోరింటాకు చాలా బాగా పండుతుంది ఇది. ఇక్కడేమో సీతాఫలం, పప్పాయ చూడండి, అది సీతాఫలం. ఇక్కడేమో పప్పాయ ఉంది. ఇదిగో ఇక్కడ ఒక టమాటా మొక్క వేయడం జరిగింది. ఇక్కడ పప్పాయ మొక్కలు, అది అటు ఒక చిక్కుడు తీగ, అది వేప చెట్టు అనమాట. వేప చెట్టుకు అల్లుకునేలా ఆ చిక్కుడు తీగని ఆ చెట్టు దగ్గర వేయడం అనేది జరిగింది. ఇదిగో ఇక్కడ పువ్వులు చూడండి, ఇది సీతమ్మ వారి జడబంతి అంటారు దీన్ని. ఇది సీతమ్మ వారి జడబంతి అనమాట. ఇది పప్పాయి మొక్కలు చాలా వేయటం అనేది జరిగింది. ప్లేస్ ఉంది కదా ఇక్కడ, అందుకని చెప్పి చాలా మొక్కలు వేయడం జరిగింది. దాని వెనక అవన్నీ కూడా సీతాఫలం మొక్కలు అనమాట. చక్కగా ఇక్కడ ఒక వేప చెట్టు అనమాట. ఇదిగో వాళ్ళ పంపు అనేది అది అక్కడ అనమాట. పంపు అక్కడే మోటార్ కూడా బిగించడం జరిగింది. అక్కడ నుండే వాటర్ అనేది పట్టుకుంటారనమాట, మోటార్ అనేది వేసి. అదిగో ఇక్కడ కూడా కాకర చెట్టు అనేది పెట్టడం జరిగింది. అక్కడ ఒక బొప్పాయి మొక్క చూడండి. అక్కడ అదొక కొబ్బరి చెట్టు. ఇక్కడ కూడా కాకర తీగ అనమాట. ఇది ఈ కాకర తీగలోనే ఇక్కడ చూడండి, ఇంకా బీర తీగ కూడా కాకర బీర కలిపి వస్తుందన్నమాట. చక్కగా అల్లుకుంటుంది. ఇక్కడ మునగ చెట్టు, ఇది ఒక మునగ చెట్టు అనమాట. చూసారు కదా. ఈ విధంగా మా పల్లెటూరులో స్థలం ఉంటే మాత్రం, కొద్ది స్థలం ఉన్నా సరే చక్కగా కిచెన్ గార్డెన్ వేసుకోవడం, బాగా పెంచుకోవడం అలవాటు అనమాట అందరికీ. ఎందుకంటే పండ్లు కానీ కూరగాయలు కానీ ఏవి కూడా కొనే పని లేకుండా చక్కగా పొద్దున్నే ఆ వేప చెట్టుది వేప పొలలు బాగా ఇరిసి దాంతో పళ్ళు తోముకుంటుంటారనమాట. వేప పొలలతో పళ్ళు తోముకుంటే చాలా మంచిది. ఆరోగ్యము ప్లస్ దంతక్షయం రాదు, నోటి దుర్వాసన పోతుంది, నోట్లో ఉన్న క్రిములన్నీ కూడా పోతాయి అన్నమాట. అందుకని వేప చెట్లు ఎక్కువ ఉంటాయి మా ఊర్లో. చూస్తున్నారు కదా, ఇది పున్నాయి పూలు అంటారు మా ఊర్లో. మా భాషలో అనేది పున్నాయి పూలు అంటాం మేము. ఆ పువ్వుల్ని చక్కగా కోసి మేము చిన్నప్పుడు జడల్లాగా అల్లేవాళ్ళం అనమాట. ఆ పువ్వులతో రకరకాల మాలలు అల్లొచ్చు, 3-4 రకాల మాలలు అల్లేవాళ్ళం. కానీ ఆ చెట్టు దగ్గరికి రాగానే మంచి స్మెల్ వచ్చింది, చాలా బాగుంటుంది అనమాట వాసన, పున్నాయి పూల వాసన. ఈ చెట్టు అంతకుముందు చాలా ఉండేవి, కానీ ఇప్పుడు మాత్రం అంతగా లేవు, తగ్గిపోయినాయి చెట్లు అయితే. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మా ఊర్లో కిచెన్ గార్డెను ఎలా పెంచుకుంటున్నారు. ఇట్లా చాలామంది ప్లేస్ ఉంటే మాత్రం చక్కగా ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకొని పెంచుకుంటూ ఉంటారు. మరి మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. సరే, మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామా. బాయ్.